ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక మాట చెప్తాను. మనలో చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి. కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే దేవుని కృపను బట్టి ఆ సమస్యలన్నీ ప్రతిరోజు దేవునికి అప్పగిస్తున్నాము. అయినా సరే కొన్ని చిన్న చిన్న సమస్యలకైతే పరిష్కారం వస్తుంది కానీ, జవాబు వస్తుంది కానీ, కొన్ని మొండి సమస్యలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఆ సమస్య అలాగే ఉంటుంది ఇంటిలో. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాము, ఆరాధన చేస్తున్నాము, ఎంతో మందికి చెప్పి ప్రార్థనలో పెట్టమని కూడా చెప్తున్నాం. అయినా సరే ఆ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు, దేవుడి నుంచి జవాబు రావట్లేదు. అలాంటి సమస్యలనే మొండి సమస్యలని అంటారు. అయితే ఇలా ఎవరైతే మొండి సమస్య ఇంట్లో కలిగి ఉన్నారో ఆ మొండి సమస్యల కొరకు మొండిగానే ప్రార్థన చేయాలండి. యాకోబు గారు ప్రార్థన చేశారు. ఎంత ప్రార్థన చేశారు! నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతా, నన్ను ఆశీర్వదించిందాక నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని కాళ్ళకు అడ్డం పడిపోయి కాళ్ళు పట్టుకొని కొట్టినా సరే దేవుడి పాదాలు విడిచిపెట్టాడా? తుంటినరం విరిగింది, అయినా సరే దేవుడిని విడిచిపెట్టాడా? ఎందుకంటే యాకోబు గారికి తెలుసు, ఆయనకున్న సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దేవుడు మాత్రమే ఇవ్వగలడు అని నమ్మాడు. ఎంత నమ్మకం అంటే అసలు కొట్టినా కూడా వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత నమ్మాడు దేవుణ్ణి. బైబిల్లో వాక్యాలన్నీ మనం చదువుకుంటానే ఉంటాము, ప్రతిరోజు చదువుతాం. కానీ ఆ వాక్యం పట్టుకొని ఆ ప్రకారంగా ఎలా ప్రార్థన చేయాలో మనలో చాలా మందికి తెలియదండి. కొన్ని సంవత్సరాల వరకు నాకు తెలియలేదు. కానీ దేవుని కృప, తండ్రి దయుంచి ఆ గ్రహింపించాడు కాబట్టి ప్రార్థన చేయగలుగుతున్నాము. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సరిపడా వాక్యం, ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. నాకు వచ్చిన ఇదే సమస్య పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తులకు కూడా వచ్చిందా? వచ్చినప్పుడు వాళ్ళెలా దేవుడి పాదాలు పట్టుకొని ఆ సమస్యలో నుంచి బయటపడ్డారు? అవన్నీ ఆలోచిస్తేనే మనకి అర్థమైతే. ఏదో క్యాజువల్గా సమస్య ఉంది కదా, అందరికీ చెప్దాము, ప్రార్థనలో పెడతారులే, నా ప్రార్థన కాకపోతే వేరే వాళ్ళ ప్రార్థన అయినా దేవుడు వింటాడులే అని అస్సలు అనుకోవద్దు. మన సమస్య మనకే భారం. మన సమస్య వల్ల మనమే బాధపడతాం, మనకే ఆ ప్రెషర్ ఉండిద్ది. ఎదుటి వాళ్ళు వింటారు, సరే చేస్తానంటారు, చేస్తారో చేయరో కూడా మనకు తెలియదు. అందుకే మీరు ఈ మాటలు వింటున్న మీరు ఎలాంటి మొండి సమస్య, పిల్లల విషయంలోనైనా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్యమైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే దేవుని ముందు ఎలా పెట్టాలి ఆ సమస్య. ఇదే సమస్య పరిశుద్ధ గ్రంథంలో ఎవరికైనా భక్తులకి వచ్చిందా? వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు? యాకోబు గారు ఎందుకు దేవుని పాదాలు పట్టుకొని కొట్టినా సరే ఎందుకు వదిలిపెట్టలేదంటే, ఏశావు యాకోబు గారిని చంపడానికి వస్తున్నాడు. ఆ ఏశావు అన్న చేతిలో నుండి రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు. భార్యలున్నారు, బిడ్డలున్నారు, దాసదాసి జనం ఉన్నారు, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఎంతో మంది పనివారున్నారు. వాళ్ళెవ్వరూ కూడా అన్న నుండి రక్షింపలేరు. ఆ సమస్యలో నుంచి నన్ను పూర్తిగా బయటకు తీసుకురాలేరు అని యాకోబు గారికి తెలుసు కాబట్టి, ఆలోచించారు కాబట్టి, అసలు నా అన్న అంత కఠినమైన అన్న మనసే మార్చేస్తే ఆ మనసు మార్చడం ఈ భూమి మీద ఉన్న ఎవ్వరి వల్ల కాదు. కానీ నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. నా తండ్రి మాత్రమే నా అన్న మనసు మార్చగలడు. నా మీద నా అన్నకి దయ కలిగించగలడు, నా మీద నా అన్నకు ప్రేమ కలిగించగలడు. నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర ఒప్పుకుంటే చాలు, ఖచ్చితంగా నా తండ్రి నా అన్న చేతిలో నుంచి నన్ను పూర్తిగా విడిపిస్తాడు అని దేవుని మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచాడు. కాబట్టే మొదట చేసిన తప్పు ఒప్పుకున్నాడు. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను మీరు ఆశీర్వదించ అంటే ఆశీర్వాదం అప్పుడు దాకా యాకోబు గారికి లేదా? ఎంత సమృద్ధిగా ఆశీర్వదించాడు, ఎంత పశువులు, ఎంత ఆస్తి, ఎన్ని ఒంటెలు, ఎన్ని గొర్రెలు,
విస్తారమైన ఆస్తి విస్తారంగా తండ్రి ఆశీర్వదించాడు. అయినా సరే మరలా నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పెడతాను అన్నాడంటే ఏ ఆశీర్వాదం అంటే శత్రువుల చేతిలో పడకుండా, శత్రువు అన్న వస్తున్నాడు, అన్నకు చేసింది తప్పే, ఘోరమైన తప్పు అన్న విషయంలో యాకోబు గారు చేసింది, మోసం చేశాడు అన్నని. మరి అంత కోపంతో వస్తున్న అన్న మనసు చల్లారాలంటే అది నా తండ్రి నా దేవుడు మాత్రమే చేయగలడు అని యాకోబు గారు నమ్మారు. మీరు నమ్మాలి, మనం నమ్మాలి. దేవుడి కృపను బట్టి అదే చేస్తానండి. నాకు ఏ సమస్య వచ్చినా సరే ఒక్కసారి అసలు మైండ్ పనిచేయదు ఇంట్లో ఎదురయ్యే సమస్యల వల్ల. మరి ఎందుకు ఇంత సడన్ గా ఇలాంటి సమస్య నా ఇంట్లో నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేదన్న విషయంలో జారిపోయానా? ఏదైనా విషయంలో ఎదుటి వాళ్ళని గమక్కన మాట జారేనా అని మొదట ఆలోచించుకొని తర్వాత వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకుంటాం. ఆ ధన్యత, ఆ కృప తండ్రి ఇచ్చాడు. ఫస్ట్ మనం ఎక్కడ జారిపోయేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనకు తెలియలేదు, లేదు నాకు తెలిసి నేను ఎవరికి ఎప్పుడు ఏ మాట అనలేదు, ఎవరికి ఏ కీడు చేయలేదు, అయినా సరే ఎందుకు ఈ సమస్య ఉందండి? అది అప్పుడు వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. అయ్యా ఎందువల్ల ఈ సమస్య పోవట్లేదు, ఎందువల్ల ఈ సమస్య ఎన్ని సంవత్సరాలైనా నా కుటుంబంలో ఈ సమస్య ఇలాగే ఉంటుందో నాకు తెలియట్లేదయ్యా. ఈ లోక జ్ఞానంతో నేను ఎంతసేపు ఎన్ని రోజులు ఆలోచించినా నాకు గ్రహింపు రావట్లేదయ్యా. కానీ సమస్తము మీకు తెలుసు, సమస్తము మీ చేతిలోనే ఉంది. ఎందువల్ల నా కుటుంబం ఇంకా ఆశీర్వదించలేకపోతుంది, ఇంకా ఎందుకు శాపంలోనే ఉంటుంది, ఇంకా ఎందుకు నా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉంటుంది అని తండ్రి దగ్గర మాట్లాడాలండి. తండ్రితో చెప్పుకోవాలి, మనుషులతో అస్సలు చెప్పుకోవద్దు. మనుషులతో చెప్పుకుంటే ఆ సమస్య ఇంకా భారం ఎక్కువైపోయింది. ఏదో ఒక 2 మాటలు జాలిగల మాటలు మాట్లాడతారేమో కానీ మనుషుల మాటలు, మనుషుల ఓదార్పు, మనుషుల జాలి మనకొద్దు, అస్సలొద్దు. యాకోబు గారికి సంతానం లేక, భార్యలు లేక, పనివారు ఎంతమంది, అయిన వాళ్ళు బంధువులు లేక వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకుంది. దేవుడైతేనే పూర్తి పరిష్కారం, పూర్తిగా ఆ సమస్యల నుంచి విడిపించగలడు అని నమ్మారు కాబట్టి దేవుడి పాదాలు పట్టుకున్నాడు. కొట్టినా సరే, అంటే ఒక్కోసారి మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. నాకు తెలీదు, జవాబు మీరు పంపించేదాకా నేను వదిలిపెట్టను. నన్ను కొట్టినా తిట్టినా సరే, అసహించుకున్నా సరే, నేను మాత్రం మీ పాదాలు విడిచిపెట్టను. ఎందుకు నా సమస్య ఇలాగే ఉంది, ఎందుకు నా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు, నా కుటుంబంలో ఎందుకు ఈ ఆర్థికలు అప్పులు ఇంకా అప్పులు ఎందుకు నా కుటుంబం ఉంది, ఎందుకు తీర్చలేకపోతున్నాను, ఎక్కడ జారిపోయామో తెలియట్లేదు. తప్పు మేమే చేస్తుంటాం, నేను, నా భర్త, నా బిడ్డలో మేమే చేస్తుంటాం తప్పు. మేమే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం, మాకు తెలియట్లేదయ్యా. దయగల దేవ, మా మీద దయించి మా మీద కనికరం చూపి మేము చేసిన తప్పు దయతో క్షమించి నా కుటుంబ పరిస్థితి మార్చు, నా బిడ్డలు మార్చు, నా భర్తను మార్చు, అప్పుల్లో నుంచి మమ్మల్ని విడిపించండి. మనుషుల సహాయము నాకొద్దు, మనుషుల తోడు నాకొద్దు, మనుషుల ఓదార్పు మాటలు నాకు అస్సలొద్దు. జవాబు మీరు దగ్గర నుంచే నాకు రావాలి. మీరే నా కుటుంబాన్ని పట్టుకోవాలి, మీరే నా కుటుంబాన్ని మార్చాలి. మీరు మారిస్తేనే అప్పుడు దాకా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని ఇదే ప్రార్థన ప్రతిరోజు చేయండి. తెల్లవారుజామున 3 గంటలకు లేవండి, ప్రార్థన జరుగుతుంది కదా. ఖచ్చితంగా ఎంత మొండి సమస్య అయినా సరే ప్రార్థనతోనే పరిష్కారం అయింది. యాకోబు గారు అంత ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఇంత కఠినంగా ఉన్నాడా? లేదు. యాకోబు మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అలాంటి మనిషి దగ్గరికి నేను పోను అసలు అనుకున్నాడా తండ్రి? అస్సలు అనుకోడండి. ఎంత జాలిగల తండ్రో మన తండ్రి. మనం ఒకప్పుడు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైన బ్రతుకు మనం జీవించిన, వాక్యానికి విరుద్ధంగా లోకాన్ని వెంబడించి మనకి ఇష్టం వచ్చినట్టు జీవించినా సరే, అయ్యా నేను పాపిని, అయ్యా నాదే తప్పయ్యా, నాదే తప్పు, నేనే దారి తప్పిపోయానయ్యా, మీ మనసు గాయపరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని మనస్ఫూర్తిగా కన్నీటితో దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటే
అస్సలు ఎంత సంతోషమోనండి తండ్రికి. దయగల తండ్రి, జాలిగల తండ్రి, కన్నీరు కారుస్తాడు మనం అలా వస్తే తండ్రి పాదాల దగ్గరికి. మనం చేసిన తప్పు మొదట ఒప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే చేసిన తప్పుకి పశ్చాత్తాపపడాలి. కన్నీటితో దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే తండ్రి జవాబిస్తాడు. ఒప్పుకుంటేనే సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు. యాకోబు గారు ఒప్పుకున్నారు. నువ్వెవరు, నీ పేరేంటి అని చెప్పినట్టు, అయ్యా నా పేరు యాకోబు, మోసగాడినయ్యా, మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నా అన్నని మోసం చేసి వాళ్ళకు చెందాల్సిన ఆశీర్వాదం అంతా నేనే పొందుకున్నాను, మోసగాడినయ్యా అని తండ్రికి తెలీదా? యాకోబు గారు మోసగాడని తెలుసు. అయినా సరే ఎందుకు అడిగాడంటే అసలు ఒప్పుకుంటాడా లేదా, చేసిన తప్పుకి పశ్చాత్తాప పడతాడా లేదా అని టెస్ట్ అక్కడ. అలాగే ఈ మాటలు వింటున్న మీరు చేసిన తప్పు ఒప్పుకుంటేనే ఆశీర్వాదం, చేసిన తప్పుకి పశ్చాత్తాప పడితేనే ఆశీర్వాదం. మీ భర్త తప్పు చేస్తే ఆయన తరపున మీరు క్షమాపణ అడగండి. బిడ్డలు తప్పు చేస్తే వారు నా మాట వినట్లేదయ్యా, నా బిడ్డలే కదయ్యా, వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతిమంతురాలను, నేనేదో భక్తి గల దాన్ని కాదయ్యా, దయగల దేవా, నా వాళ్లే కదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పేనయ్యా, తప్పేనయ్యా, దయతో నా మీద దయించి వారు చేసిన తప్పు క్షమించి నా తండ్రి నా కుటుంబాన్ని కట్టండి, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తేనేనయ్యా. ఎంతో కష్టపడుతున్నాం కానీ ఇంకా మా స్థితి మారట్లేదు అని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా కుటుంబాన్ని ఆశీర్వదించకుండా తండ్రి ఉండలేడండి. యాకోబు గారిని ఆశీర్వదించలా? అస్సలు ఎంత కఠినంగా తండ్రి వద్దు నువ్వు వెళ్ళిపో అన్నా సరే, కొట్టినా సరే యాకోబు గారు వెళ్ళాల. మనమేంటి 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3 రోజులు చేస్తాము, ఇక జవాబు రాకపోతే వదిలేస్తాం. ఇంకా అలా వదలకూడదు. మొండిగా ఇలా ప్రార్థన చేయండి అని మనం తెలుసుకోవడానికి తండ్రి, మన మీద జాలిగల తండ్రి, మనల్ని ప్రేమించిన తండ్రి మన కోసం కొన్ని వేల సంవత్సరాల ముందే పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ రాపించి పెట్టాడు. అలా పట్టుదల కలిగి వారు ప్రార్థన చేశారమ్మా. అలా మొండిగా నా కాళ్ళకు అడ్డం పడి మరి ప్రార్థన చేశారు. అందుకే నేను ఆశీర్వదించకుండా ఉండలేకపోయాను. మీరు కూడా ఇలా చేయండి. తప్పులు చేయడం సహజం, బలహీనతలు ఉన్నాయి, కానీ చేసిన తప్పు ఒప్పుకోండి, మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళొద్దు అని తండ్రి చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు ఎంత సమస్య, ఎంత భయంకరమైన సమస్య అయినా, ఎంత మొండి సమస్య అయినా సరే దేవుని పాదాల దగ్గర పెట్టడం అలవాటు చేసుకోండి. యాకోబు గారి వలె వదిలిపెట్టద్దు, దానియేలు గారి వలె వదిలిపెట్టద్దు. వాళ్ళంత గొప్పవాళ్ళం కాదు మనం, వాళ్ళ పేరు పలికే అర్హత కూడా మనకు లేదు. అయినా సరే తండ్రి పక్షపాతి కాడు కదా. ఈ మాటలు మన దాకా వచ్చాయంటే, పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చిందంటే తండ్రి పక్షపాతి కాడనే కదా మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళని ఎంత ప్రేమించాడు తండ్రి, ఇప్పుడు మనల్ని అంతే ప్రేమిస్తున్నాడు. కాబట్టి మొండి సమస్యలకి మొండిగా ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకొని అప్పుడు దేవుని పాదాలు పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్.